హాయ్ ఫ్రెండ్, 12th November 2024 రాచర్ల విలేజ్, పావగూడ తాలూక్, తుమ్కూరు డిస్ట్రిక్ట్, కర్ణాటక స్టేట్లో ఉన్న శివ టెంపుల్కు విజిట్ చేశాము. ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉంది టెంపుల్. చాలామంది ఆంధ్ర నుండి, కర్ణాటక నుండి ఈ టెంపుల్కి విజిట్ చేస్తుంటారు. చాలా ప్రసిద్ధమైన టెంపుల్ శివ టెంపుల్. చాలామంది విజిట్ చేసి భక్తులు తన అనుకూల కోరుకునే ఉద్దేశంతో విజిట్ చేస్తుంటారు టెంపుల్కు. అమ్మ, నేను, మా సిస్టర్ ముగ్గురు కలిసి టెంపుల్కి వచ్చాము. మా నాన్న రాలేదు, మా నాన్న పనిలో ఉండి రాలేదు టెంపుల్కు. 6 months క్రితం మా అమ్మ నాన్న వెడ్డింగ్ యానివర్సరీ డే కొని ఈ టెంపుల్కి విజిట్ చేశాము. కానీ విజిట్ చేసేటప్పుడు పూజారి లేడు. పూజారి హెల్త్ ఇష్యూ వల్ల శివుని తరపు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. మేము ఫోన్ చేసాము కానీ పూజారి రాలేదని చెప్పాడు. వినాయకుడు, పార్వతీదేవి టెంపుల్ మాత్రం ఓపెన్లో ఉన్నాయి. అక్కడ పూజ చేసి నైవేద్యం పెట్టేసి కొంచెం సేపు అక్కడే కూర్చొని వెళ్ళిపోయాము. ఇప్పుడు 6 నెలల తర్వాత తిరిగి టెంపుల్కి విజిట్ చేస్తున్నాము. అభిషేకం చేయించడానికి వచ్చాము. పూజారి ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. పూజారి అంతా గుడిని అంతా క్లీన్ చేసుకుంటున్నాడు. మేము సామాగ్రి అంతా అక్కడ పెట్టాము. పూజారికి మేము ప్రదక్షిణ చేసి వచ్చాము. పూజారి మేము ఇచ్చిన సామాగ్రి అంతా తీసుకొని శివునికి అభిషేకం చేయించాడు. 6 నెలల తర్వాత వచ్చాం. బాగా పూజ జరిగింది. మొదటిగా వినాయకునికి పూజ చేయించాడు. పూలని అలంకరించాడు. వినాయకుని పూజించాడు. తర్వాత శివునికి అంతా అభిషేకం చేయించాడు. పూలు, పండ్లు ఇచ్చాము. ఫస్ట్ చక్కెర, నెయ్యి, పాలు, పెరుగు, తేనెను, ఇటువంటివన్నీ పూలు, పండ్లు అన్నీ ఇచ్చేసి అభిషేకం చేయించాము. బాగా మంత్రాల పూజలతో మా అమ్మ నాన్న, నేను, మా సిస్టర్ నలుగురికి కుటుంబం గోత్రంతో అభిషేకం చేయించి పూజ చేయించాడు. మాకు పూజారి చాలా గ్రాండ్గా చేయించాడు పూజ. మార్నింగ్ 6:45 స్టార్ట్ చేసాము. అంతా స్టార్ట్ చేయడానికి పూజ పెట్టడానికి 9:45 టైం అయింది. పూజారి బాగా అభిషేకం చేయించాడు, పూజ చేయించాడు. అక్కడే కొంచెం గుళ్ళలో కూర్చొని అప్పటికే భక్తులు చాలామంది అక్కడికి విజిట్ చేసి నమస్కరించి ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ గుడిలో శివుడు, వినాయకుడు, పార్వతీదేవి, అక్కంగార్లు, అదేవిధంగా నాగుల కట్ట, అదేవిధంగా నవగ్రహాలు కూడా ఉన్నాయి ఈ టెంపుల్లో. చాలామంది విజిట్ చేస్తుంటారు. పూజారి కూడా ఎప్పుడు అక్కడ ఉంటాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి. అనేక మంది ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేయించుకుంటుంటారు. పెళ్ళిళ్ళు కూడా భక్తులు అనుకుని ప్రతి సోమవారం ఇక్కడ పూజారి తక్కువ ఖర్చుతో అభిషేకం చేయించుంటాడు శివునికి. చాలామంది చేయించుకుంటుంటారు. ఇక్కడ కర్ణాటక నుండి, ఆంధ్ర నుండి ప్రజలు ఇక్కడ వచ్చి విజిట్ చేస్తుంటారు టెంపుల్కు. చాలా ప్రసిద్ధమైన టెంపుల్. కొండలో ఉంది. కొండ గృహాల్లో ఇక్కడ పిలిచింది శివుడు. పూజారి కూడా అక్కడ ఉండి భక్తులు విజిట్ చేస్తుంటారు. చాలా ప్రశాంతమైన ప్రదేశము, చూడాల్సిన ప్రదేశము. వీళ్ళు ఎంతమంది శివునికి విజిట్ చేసి భక్తులు అభిషేకం చేయించారు కామెంట్లో తెలియజేయండి మర్చిపోకుండా. మేము అభిషేకం చేయించిన ఐటమ్స్ అన్నింటినీ పూజారి ఒక బౌల్లో పట్టుకొని ప్రసాదంగా మాకు ఇచ్చాడు. మేము ప్రసాదం తిన్నాము. చాలా బాగుంది. అదేవిధంగా అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చాడు పూజారి. తర్వాత అదేవిధంగా ఇచ్చిన పూలు వినాయకునికి, శివునికి, అదేవిధంగా పార్వతీదేవికి, అక్కంగార్లకు ఇచ్చి నవగ్రహాలకు ఇచ్చి పెట్టమన్నాడు. నేనే తీసుకెళ్ళి అన్నీ అరేంజ్ చేశాను. చాలా బాగా అనిపించింది. చాలా దర్శనం బాగా జరిగింది. అభిషేకం బాగా చేశాడు పూజారి. బాగా అనిపించింది. బాగా జరిగింది పూజ కూడా. నాకు చాలా ఆనందం వేసింది. తర్వాత అక్కడే కొద్దిసేపు కూర్చొని భోజనం చేసి అక్కడ నుండి బయలుదేరి వచ్చేసాము. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ఆనందం వేసింది. పూజ కూడా బాగా జరిగింది. ఈ విధంగా వీలెంతమంది అభిషేకం చేయించారో కామెంట్లో తెలియజేయండి మర్చిపోకోకుండా. శివుడు అంటే ఇష్టం ఉంటే కూడా కామెంట్ చేయండి మర్చిపోకోకుండా. ఎంతమంది శివుని టెంపుల్కి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో విజిట్ చేశారో ప్రసిద్ధమైన టెంపుల్ పేరు కూడా కామెంట్ చేయండి. చూడండి, వినాయకుడు కూడా ఉన్నాడు ఈ టెంపుల్లో. వినాయకుడు, అదేవిధంగా శివుడు, పార్వతీదేవి కూడా ఈ టెంపుల్లో బాగా కట్టించారు. చాలా దాతలతో ఈ టెంపుల్ కట్టించారు. బసవేశ్వరుడు కూడా ఉన్నాడు టెంపుల్లో. చాలా ప్రసిద్ధమైన టెంపుల్. మీరే చేసిన 12th November 2024 రాచర్ల విలేజ్, పావగూడ తాలూక్, తుమ్కూరు డిస్ట్రిక్ట్, కర్ణాటక స్టేట్లో ఉన్న టెంపుల్ శివ టెంపుల్ విజిట్ చేశాము. ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉంది టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్. ఆంధ్ర నుండి, కర్ణాటక నుండి ప్రజలు టెంపుల్కి విజిట్ చేశాము. శివ టెంపుల్కు చాలా ఫేమస్ టెంపుల్. అమ్మ, నేను, మా సిస్టర్ ముగ్గురు కలిసి వచ్చాము టెంపుల్కి. మా నాన్న రాలేదు, కొంచెం పని ఉండి మా నాన్న రాలేదు. 6 నెలల తర్వాత టెంపుల్కి విజిట్ చేస్తున్నాము. 6 నెలల క్రితం మా అమ్మ నాన్న వెడ్డింగ్
యానివర్సరీకి విజిట్ చేశాము, కానీ దర్శనం జరగలేదు, శివ దర్శనము. పూజారి హెల్త్ ఇష్యూ వల్ల తలుపులు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఓన్లీ వినాయకుడికి పార్వతీదేవికి మాత్రమే పూజ చేసుకుని వెళ్ళిపోయాము. అభిషేకం చేయించలేదు. 6 నెలల తర్వాత వచ్చాము, అభిషేకం చేద్దామని. పూజారి ఉన్నాడు. మా సిస్టరు శివుని ముందర పిండితో దీపాలు వెలిగించారు. దీపాలు వెలిగించిన తర్వాత పూజ సామాగ్రి అంతా పూజారికి ఇచ్చి అభిషేకం చేయించాము. అమ్మ, నేను, మా సిస్టరు. పూజ బాగా జరిగింది. చాలా ఆనందం వేసింది ఇలా పూజ చేయించడం, అభిషేకం చేయించడం. మీలో ఎంతమంది మెమ్మన వెడ్డింగ్ యానివర్సరీ ఏ టెంపుల్కి విజిట్ చేశారు, అదేవిధంగా అభిషేకం చేయించారో లేదో కామెంట్లో తెలియ మర్చిపోకుండా. హాయ్ ఫ్రెండ్, 12th November 2024 రాచర్ల విలేజ్, పావగడ తాలూక్, తుమ్కూరు డిస్ట్రిక్ట్, కర్ణాటక స్టేట్లో ఉన్న శివ టెంపుల్కి విజిట్ చేశాము. మా అమ్మ, నేను, మా సిస్టర్ విజిట్ చేశాము శివ టెంపుల్కి. రాలేదు, కొంచెం పని ఉండి మా నాన్న రాలేదు. ఆఫ్టర్ 6 months తర్వాత మేము ఈ టెంపుల్కి విజిట్ చేస్తున్నాం, శివ టెంపుల్కి. 6 నెలలు మా అమ్మ నాన్న వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చాము. కానీ శివ టెంపుల్ పూజారి హెల్త్ ఇష్యూ వల్ల రాలేదు. కానీ శివుని టెంపుల్ క్లోజ్లో ఉంది. పార్వతీదేవి వినాయకుని టెంపుల్ మాత్రం ఓపెన్లో పూజ చేసుకుని వెళ్ళిపోయాము. ఇప్పుడు మరీ వచ్చాము 6 నెలల తర్వాత. పూజారి ఉన్నాడు, శివుని టెంపుల్ ఓపెన్ లో ఉంది. పూజారి మొత్తం అంతా శివునికి సామాగ్రి అంతా అరేంజ్ చేసుకున్నాడు. తెచ్చిన సామాగ్రి అంతా పూజకు, అభిషేకానికి తెచ్చిన సామాగ్రి అంతా పూజకి ఇచ్చాము. పూజకి అంతా అరేంజ్ చేసుకుని మాకు అభిషేకం చేశాడు శివునికి. మా అమ్మ నాన్న వెడ్డింగ్ యానివర్సరీకి విజిట్ చేసినప్పుడు శివుని దర్శనం జరగలేదు. ఇప్పుడు వచ్చాము, ఇప్పుడు దర్శనం జరిగింది, అభిషేకం చేయించాము. చాలా ఆనందం వేసింది. మీ అమ్మ నాన్న వెడ్డింగ్ యానివర్సరీకి ఏ టెంపుల్కి విజిట్ చేశారో కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా మీకు ఏ దేవుడు అంటే ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. మీరు చూసిన పెద్ద టెంపుల్ నేమ్ కామెంట్లో తెలియజేయండి. Seconds